పార్టీ ఆర్టీసీ కార్మికుల సమస్యలు పరిష్కరిస్తానని చెప్పి మేనిఫెస్టోలో పెట్టి హామీ ఇచ్చిన సందర్భంగా ఆర్టీసీ కార్మికులు మోత్మోత్ ప్రచారం చేస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం రావడానికి విశేష కృషి చేయడం జరిగింది. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన 2 రోజులకే మహాలక్ష్మి స్కీమ్ని ఆర్టీసీలో తీసుకురావడం జరిగింది. ఆ మహాలక్ష్మి స్కీమ్ని ప్రభుత్వం ఎంత చిత్తశుద్ధితో తెచ్చిందో, దృఢ సంకల్పంతో తెచ్చిందో మా సోదరిమణులు అంతకన్నా దృఢ సంకల్పంతో చిత్తశుద్ధితోటి మహాలక్ష్మి స్కీమ్ విజయవంతం చేసిర్రు. కానీ అదే బస్సులు అదే సిబ్బంది 40 లక్షలకి వెళ్ళి 65 లక్షలకు పెరిగినంటే బస్సులో ఎంత ఒత్తిడి ఉంటుంది, ఏముంటుందో ఒకసారి ఆలోచించాలి. పెరిగిన పరిమాణాలు భరిస్తూ డ్యూటీలో తన్నులు తింటూ చివాట్లు తింటూ అసభ్యకరంగా మాట్లాడుతున్నా కూడా సహనంతో ఓర్పుతోటి మా మహాలక్ష్మి స్కీమ్ని మా చెల్లెళ్ళు మా సోదరిమణులు విజయవంతంగా ముందు తీసుకుపోయారు. ప్రభుత్వం తెచ్చిన స్కీమ్లలో ఇప్పటిదాకా ఏ స్కీమ్ కూడా మహాలక్ష్మి స్కీమ్లో ఒక విజయవంతం కాలేదు. ప్రభుత్వానికి పేరు తేలేదు. ప్రతి ఇలా ఏమంటారు తెల్ల రేషన్ కార్డు, ఆర్ కార్డు, ఈ కార్డు లేదు. మొత్తం తెలంగాణ మహిళ ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా లబ్ధి పొందొచ్చు. ప్రతి మహిళకు మా మహాలక్ష్మి స్కీమ్ ద్వారా సేవలు అందిస్తున్న మా సోదరిమణులకు కనీసం ఇంత విజయవంతంగా ఏ స్కీమ్ చేయకున్నా కూడా ఈ స్కీమ్ మాత్రం విజయవంతమైంది. కనీసం మీకు ఆ రిపోర్ట్స్ లేవా? ఆ రిపోర్ట్స్ ఉంటే అదే బందితోటి అదే సిబ్బందితోటి అదే బస్సులతోటి 45 లక్షలకి వెళ్ళి 65 లక్షలకు సేవ చేస్తుంటే ఎంత ఓర్పు నేర్పు పనిలోడు మా కార్మిక సోదరి పైన ఉందో ఆలోచించండి. అలాంటి ప్రభుత్వం ఆర్టీసీ కార్మికులు చేసిందేముంది? యూనియన్ పునరుద్ధరించకపోతే మీరు పెట్టరు కదా, రూపాయి ఖర్చు లేదు. యూనియన్ పునరుద్ధరించాలి. భారత రాజ్యాంగం కల్పించింది. కేసీఆర్ గారు రద్దు చేసిన యూనియన్ని రేవంత్ రెడ్డి గారు పునరుద్ధరిస్తే పేరు మీకు వస్తుంది, కాంగ్రెస్ ప్రభుత్వానికి వస్తుంది, ప్రజాపాలనకు వస్తుంది. అలాగే కేసీఆర్ గారు జీవో ఇచ్చిపోయిండు, అసెంబ్లీ బిల్ పాస్ చేసిండు. బిల్లు సమస్య పరిష్కరించండి. మీకు వాళ్ళకి ఫరక్ ఏముంది? మీరు చర్చలు జరిపిర్రా? ప్రజాపాలన కాంగ్రెస్ ప్రభుత్వం ఇందిరమ్మ పాలనలో ఆర్టీసీ కార్మికులను పిలిపించి చర్చలు జరిపితే తప్పేముంది? చర్చల ద్వారా సమస్యలు పరిష్కారం అవుతాయి. ఇప్పటిదాకా ఏ మినిస్టర్ కూడా చొరవ తీసుకుంటారు. అందరిని కలిసాము. ప్రత్యక్షంగా చెప్తున్నా, ఈ ఉద్యమము ఆర్టీసీ కార్మికుల ఉద్యమం దీర్ఘకాలిక సమ్మెకి పోతే ప్రభుత్వానికి కూడా ముప్పై వస్తుంది రాబో కాలంలో. గతంలో 2001 ద్వారా చెప్పినా 2019 ద్వారా చెప్పినా ఇప్పటికైనా ముఖ్యమంత్రిగా మీరు చొరవ తీసుకొని ఆర్టీసీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలి. లేనిచో సమ్మె ఉధృతమవుతుంది. మరొకటి చెప్తున్నా, ఈరోజు ఇక్కడ విద్యుత్ బస్సుల డ్రైవర్లు కూడా స్వచ్ఛందంగా ముందుకొచ్చి మద్దతు ఇచ్చారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కార్మికులందరూ కూడా విద్యుత్ బస్సుల కార్మికులందరూ కూడా మద్దతు ఇవ్వాలని చెప్పి తెలియజేస్తున్నా. గతంలో లాగా గతంలో లాగా ఎవరు కూడా ఆత్మహత్యలు చేసుకోవద్దు. ఆత్మహత్యలు చేసుకుంటే ఆత్మహత్యల పరిష్కారం కాదు. మనం బతుకుండాలి, కొట్టాడాలి. తలుచుకుంటే ఆ ప్రభుత్వాన్ని గద్దెదిద్దాం తప్ప ఆత్మహత్యలని ఆలోచించొద్దని చెప్పి మరొకసారి తెలియజేస్తున్నా. మనకు పిరికి బంధనం కాదు, మన శక్తియుక్తుల్ని బయట పెడదాని విజయం సాధిద్దాని. కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వాన్ని గొంతమ్మ కోరికలు కోరడం లేదు. ఖచ్చితంగా చర్చల ద్వారా సమస్యలు పరిష్కరించండి. ఆర్టీసీ కార్మికులకు ఇచ్చిన హామీలు నెరవేర్చండి. రాబో కాలంలో కార్మికులు మీ పార్టీకి దూరంగా కూడా చూసుకోవాల్సిన బాధ్యత మీపైనే ఉందని తెలియజేస్తున్నాను. ఇక్కడ జేఏసీ కూడా పకడ్బందీగా అన్ని కార్మిక సంఘాలతోటి ఓ కోఆర్డినేషన్ కమిటీ వేసుకోండి, మద్దతు ఇచ్చే కార్మిక సంఘాలతోటి. అలాగే సమ్మె నోటీసు ఇవ్వకుండా అందరూ మద్దతు ఇచ్చారు. కాబట్టి జేఏసీ కూడా ఆచితూచి ఓర్పుతోటి స్థానంతో సమస్య పరిష్కరించాలని చెప్పి నేను మీ ద్వారా జేఏసీ కూడా తెలియజేస్తున్నాను. ఆర్టీసీ కార్మికులు ఎవరు కూడా భయపడకండి. సిపిఐ పార్టీ మద్దతు ఇచ్చింది, సిపిఎం పార్టీ మద్దతు ఇచ్చింది, మల్లన్న గారు ఇచ్చారు. ఎవరెవరో రేపు రాబో కాలంలో అందరూ మద్దతు ఇస్తారు. మద్దతు ఇవ్వడమే కాదు, ప్రత్యక్ష ఉద్యమంలో కూడా రాజకీయ పార్టీలు రావాలి. మద్దతు ఇచ్చి మా కార్మికులు పెట్టుకొని ఉపన్యాసాలు ఇస్తారు కొద్దు. నిజాయితీగా మీరు మద్దతు ఇస్తే ప్రత్యక్షంగా ఉద్యమంలో పాల్గొనని చెప్పి కూడా రాజకీయ పార్టీలకు నేను అప్పీల్ చేస్తున్నా, గుర్తు చేస్తున్నా. కాబట్టి మళ్ళా 2019 దాకా దీర్ఘకాలిక సమ్మెకు పోకుండా చూసుకోవాలనే బాధ్యత ప్రభుత్వం పైన రేవంత్ రెడ్డి గారి పైన ఉన్నది. ఆ రేవంత్ రెడ్డి గారు అత్వరలోనే కల్పించుకొని సమస్య పరిష్కరిస్తారని చెప్పి చర్చల ద్వారా
కోరుకుంటూ ముగిస్తున్నాం.